నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఏ విధంగా రన్ చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలతో మనం వీడియో చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఎస్పెషల్గా మరి ఒక ఆవుని ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, మరి ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి, అలాగే మరి ఆవుకి ఏమైనా వ్యాధి వచ్చిందా, మరి ఏమైనా ఎట్లా ఎదకొచ్చిందని, ఎట్లా మరి ఏం తెలియని రైతు ఏ విధంగా గుర్తుపెట్టాలి అనే విషయాలపైన మనతో సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి మనతో ఉన్నారు కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో నమస్కారం అన్నగారు. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నాం సార్. మనం చూడవలసింది పాలు అధిక పాలు ఇచ్చే ఆవు కనుక చూస్తే దాని కడుపు కింద ఈ పాల నరాలు అంటారు వీటిని. ఈ నరాలు అనేటి వేవ్స్ బాగా లావుగా ఉండాలి. ఇట్లా ఇట్లా వంకలు వంకలు తిరిగి ఎంత లావుగా ఉంటే అంత అధిక పాలు ఇస్తుంది. కాబట్టి మనం కొనేటప్పుడు ఆ పాలను పొదుగు పైన కూడా ఇలా వంకలు వంకలుగా నరాలు కనిపిస్తుండాలి. ఇలా ఉన్న ఆవు కంపల్సరీ పూట 10 లీటరు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఆవుల ఎంపిక చేసుకున్నట్లయితే రైతులు అధిక పాలు ఇచ్చే ఆవుగా మనం గుర్తించి తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఇది ఒలిస్టిన్, ఈ దానికి ఎప్పుడైనా ఇట్లా పైకి నుదురు పైకి వస్తుంది. ఆ కనుగుడ్లు అనేది లావుగా ఉండి ఇట్లా ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇలా దాని ముఖం చూస్తే ఇలా ఇక్కడ గుడ్లు పైకి ఉండి మధ్యలో లొంట ఉండి ఉంటుంది. పైన తలకాయ మాత్రం హెడ్ పైకి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అసలైన జాతి హెచ్ఎఫ్ జాతి. ఇది ఒక 70% హెచ్ఎఫ్ ఉంటుంది. కాబట్టి పాలు పూటకు 10 లీటర్ 12 లీటరు అట్లా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇలా అక్కడక్కడ స్పాట్స్ ఉండాలి పాలు ఇవ్వడానికి. అటువంటి ఆవులను ఎంపిక చేసుకున్నట్లయితే అధిక పాలు ఇస్తాయి. కొనేటప్పుడు మంచిగా 10 రూపాయలు ఎక్కువైనా కూడా మంచి ఆవును చూసి రెండవ ఈత ఫస్ట్ ఈత ఆవులనే కొనుక్కున్నట్లయితే ఒక 4 ఈతలు ఇంతే మన దగ్గర పాలు ఎక్కువ ఇస్తాయి. కాబట్టి ఆవుల ఎంపికలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునేటప్పుడు మంచి ఆవును చూసి కొనుగోలు చేయాలని నాకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఆవుకి ఎదకొచ్చిందని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మరి ఆవుకు ఏమైనా డిసీజ్ వచ్చిందని ఎలా గుర్తుపట్టాలి, అవన్నీ తెలియదు కదా. మీ అనుభవంలో ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా సలహా ఇస్తున్నారు? ఇప్పుడు ఆవుకు ఏదైనా డిసీజ్ వచ్చినా ఎదకొచ్చినా పాలు ఫస్ట్ తగ్గుతుంది. అది డిసీజ్ జ్వరము అది వచ్చినప్పుడు తగ్గిన పాలకు వేరే ఉంటుంది. ఎదకు వచ్చినప్పుడు లక్షణాలు వేరే ఉంటాయి. ఇది దానికి జ్వరము జబ్బు ఏదైనా వచ్చినప్పుడు పాలు తగ్గినప్పుడు మనం పశువులను చూసినట్లయితే నిద్రపోయినట్టు, యాక్టివ్గా ఉండక, కండ్రెప్పలు మూసుకున్నట్టు ఉంటుంది. అది గ్రహించాలి. ముక్కు మీద చెమట అనేది రాదు. దాని మొట్టపైన చెమట రాకున్నప్పుడు అది జ్వరము అటువంటి సమస్యలతోటి బాధపడుతుందని మనం అర్థం చేసుకొని దానికి డాక్టర్ సలహా తీసుకొని ఇంజక్షన్లు మనం అని ఇచ్చుకోవచ్చు. డాక్టర్ అయినా వచ్చి ఇస్తారు. అది అయిపోతుంది ఒక పాటు. మళ్ళీ ఏ పశువు అయినా 3 నెలలకు కంపల్సరీ కట్టాలి. ఈయన తర్వాత 90 రోజులకు ఏదో వచ్చి కట్టినట్లయితే మళ్ళా సంవత్సరం వరకే మళ్ళా పాలు స్టార్ట్ అవుతాయి. ఒక 2 నెలలు గ్యాప్ ఉంటుంది. మనం ఇచ్చుకుంటుంది. అది పాల మీద ఉంటుంది, కాల్షియం లోపం ఉండదు, అప్పుడు ఏది ఉండదు. కాబట్టి పాలు కరెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఎదకొచ్చిన లక్షణాలు పాలు తగ్గినప్పుడు దాని వెనక భాగాన ఏమైనా అంటిందా, మట్టు అది కారుతుంది, అంటుతుంది. అదొకటి మనం గ్రహించాలి, కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడు దాని మానాన్ని కనుక చూసినట్లయితే కొద్దిగా ఉబ్బినట్టుండి ఇట్లా దాంట్లోకి సోనర నీరు లెక్కల తడిగా కనిపిస్తుంటుంది. అది మనం గ్రహించి దాన్ని దాన్ని పట్టుకున్నట్లయితే వెనుమే చేయబెట్టినా నడ్డిడుస్తుంటాయి. అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు అదే ఎదకున్నట్టు గుర్తించి వెంబడే డాక్టర్ని సంప్రదించి చేయించాలి. లేకపోతే ఏదైనా కోడని దాటించినా అయిపోతుంది. మొత్తం మీద మంచి జాతి కావాలనుకుంటే అట్లా చేయించాలి. లేదా మన మామూలు కోడ మామూలు అనుకుంటే ఒంగోలు అనుకుంటే మన కోడలతో ఒంగోలు ఆటితో వాళ్ళు దాటించుకోవచ్చు. మన ఆలోచన బట్టి మంచి హెచ్ఎఫ్ బ్రీడ్ కావాలనుకుంటే సెమన్ వేయించినట్లయితే మంచి బ్రీడ్ వస్తుంది. మంచి అధిక పాలు ఇచ్చేటువంటి ఆవు పుడుతుంది. కాబట్టి ఎక్కువ పాలు ఇస్తుంది. దానికి అదొకటి మనం గ్రహించాలి.
ఈ ఫస్ట్ ఏదో మనకు మిస్ అయినట్లయితే నెల రోజులు మళ్ళీ 21 రోజు వరకు ఎదకు రాదు. అలా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది రైతులు. ఒక 2 సార్లు కనుక ఎద పోయిందనుకో అది మళ్ళీ కట్టదు, ఇక ఒట్టిపోతుంది. అది కళేబాలకు అమ్ముకోవాల్సి వస్తుంది, కటింగ్కి అమ్ముకుంటారు. కాబట్టి అటువంటివి చేసుకోకుండా పాలు ఎప్పుడైతే తగ్గుతుందో ఆ పశువుని కనిపెట్టాలి, దాన్ని చూసుకోవాలి మనం. అది నా ఉద్దేశం. నేను కూడా చూస్తాను. 24 గంటల లోపల మనం ఎటువంటి 12 గంటల నుంచి 18 గంటల లోపల ఏ చేపిస్తే అది సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి సక్సెస్ చేయించుకోవాలి. వారి యొక్క అభిప్రాయం మనకేం చెప్తున్నారంటే 24 గంటలు వాటి పర్యవేక్షణలో ఉంటూ అసలు ఏమన్నా అయిందా, వాటికి ఎట్లా ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూస్తూ ఏదన్నా సపోజ్ ఏమైనా తేడా అటు ఇటు అనిపించినా కానీ డాక్టర్ను సంప్రదించి మనకు అనుభవం ఉంటే పర్లేదు, అనుభవం లేకుండా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు నడవాలని తెలియజేయడం జరిగింది.